నాకు అప్పగించిన పనుల్లో ట్రైబల్ మినిస్ట్రీ ఒకటి, హిందూ టెంపుల్ మినిస్ట్రీ ఒకటి, 2 పరిచర్యలు ఉన్నాయి సంఘ పరిచర్య కాకుండా. నేను పుట్టపర్తిలో సాయిబాబా బతికుండగానే సాయిబాబా దేవుడు కాదని, యేసు ప్రభు దేవుడని పత్రికలు ప్రింటింగ్ చేయించి ప్రశాంత నిలయంలో పంచిపెట్టాను. శబరిమల కొండపైకి ఎరిమెల నుంచి పంబ నుంచి సన్నిధానం వరకు 7 కిలోమీటర్లు 8 కిలోమీటర్ల పైకి ఎక్కి దిగొచ్చి పత్రికలు పంచిపెట్టాను. నార్త్లో హరిద్వార్, ఋషికేశ్, ఉత్తరకాశి, గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్, ముక్తినాథ్, అమర్నాథ్, ధార్చూల, అఘోరాల దగ్గర వరకు కూడా వెళ్ళాను. నేను సాధువులకు సైతం చనిపోయిన మనుషుల మాంసం తిని అఘోరాల వరకు వెళ్ళి వాళ్ళకి సువార్త ప్రకటించాను. అందులో నాదొక పరిచర్యలో అదొక భాగం. రెండవది ట్రైబల్ మినిస్ట్రీ, అన్రీచ్డ్ ట్రైబల్స్. ఏ సేవకుడు వెళ్ళలేనంత డీప్ ఫారెస్ట్లో ఉన్న ప్రజల దగ్గరకు వెళ్ళి వాళ్ళకి బట్టలు పంచిపెట్టి సువార్త ప్రకటించి ప్రతి జనవరిలో మేము వెళ్ళొస్తూ ఉంటాం. అందులో భాగంగా ఓ సంవత్సరం మేము ఛత్తీస్గఢ్ వెళ్ళాం. నేను అండమాన్ నికోబార్ దీవులు మొదలుకొని మన ఇండియాలో ఉన్న అన్ని అడవులకు వెళ్ళొస్తూ ఉంటాను. నేను ఛత్తీస్గఢ్ వెళ్ళినప్పుడు నక్సలైట్లు పట్టుకున్నారు నన్ను. ఆ సంవత్సరం 22 మంది సేవకులు వెళ్ళాం ట్రైబల్ మినిస్ట్రీకి. నక్సలైట్లు పట్టుకుని ఎవరు మీరు ఎక్కడి నుంచి వచ్చారని అడిగారు. చెప్పాను, ఇక్కడ సువార్త ప్రకటిస్తే చంపేస్తాం, ఛత్తీస్గఢ్లో క్రిస్టియానిటీ యాక్సెప్ట్ చేయని తెలుసుగా అన్నాడు. లేదన్నా, ప్రభు మాకు అప్పగించిన పని అన్నా, నువ్వు ఇక్కడి నుంచి తిరిగి అర్జెంట్గా ఆంధ్ర బోర్డర్కి వెళ్ళిపో, లేకపోతే చచ్చిపోతావు. వారిని నుంచి వెళ్ళిపోయారు. నాతో ఉన్న వాళ్ళని అడిగిన ఏం చేద్దామని, మీరు ఏం చెప్తా చేద్దామన్నా. నేను చెప్పేది అయితే సువార్త ప్రకటించాడు, పదండి అన్న. ట్రైబల్స్ అందరికి బట్టలు పెంచి సువార్త ప్రకటించాం. మళ్ళీ నక్సలైట్లు వచ్చారు. వాళ్ళ కమాండర్కి చెప్పారు. కమాండర్కి ఫోన్ చేస్తే వాళ్ళందరిని తీసుకురండి అన్నారు. మా ముందు నక్సలైట్లు, మా వెనకాల నక్సలైట్లు, మధ్యలో మేము నడుచుకుంటా 2 మైళ్ళు మళ్ళీ అడవిలో అక్కడి నుంచి కమాండర్ దగ్గరికి వెళ్ళాం. అక్కడ దగ్గరగా 200 మంది నక్సలైట్లు స్థావరం అది అక్కడ ఉన్నారు. ఒక చోట 25 మంది రౌండ్గా కూర్చున్నారు. మధ్యలో కమాండర్ ఉన్నాడు. ఒక నా దగ్గరికి వచ్చి టీంకి లీడర్ ఎవరు అన్నారు. నేనే అన్న. ఒక 2 తీసుకొని రా అన్నాడు. నాతో ఒక 2 పార్షకాలు తీసుకొచ్చి మిగతా వాళ్ళని ఒక చోట పెట్టి మేము 3 వెళ్ళాం. ఆ లోపలికి వెళ్తే ఆ రౌండ్ సర్కిల్ మధ్యలో కమాండర్కి ఎదురుకుండా నేను కూర్చున్నా. నా పక్కన పాస్టర్ ఆమోస్ గారు, విజయవాడ రామలింగేశ్వర నగర్, పీటర్ నాయక్, పిడుగురాళ్ళ నాగేశ్వరపురం తండ పాస్టర్ గారు, ఇద్దరు నా పక్కన ఉన్నారు. ఇక కమాండర్ నాతో మాట్లాడుతున్నాడు. ఎవరు నువ్వు? నీకు అమెరికా సహాయం ఉందా? నీకు ఈ డబ్బు ఎక్కడిది? ఎందుకు ఇలా అడుగులు ఎమ్మడి తిరిగి ఇవన్నీ పంచి పెడుతున్నావు? నీదే పార్టీ? ఇవన్నీ అడుగుతున్నాడు. చెప్తున్నాను, అసలు నీకు ఈ బాధ ఎందుకు అన్నాడు. అప్పుడు నేను చెప్పాను, ప్రభు నన్ను రక్షించాడు, నాకు అప్పగించిన పనిలో భాగం ట్రైబల్స్కు సువార్త ప్రకటించడం అన్నా. అందుకే ఈ ఊరు ఈ రాష్ట్రం కాదు, అన్ని రాష్ట్రాల్లో ఉన్న అడవులకి వెళ్తాను అన్నా. ఎవడరా దేవుడు అన్నాడు. యేసు ప్రభు అన్నాను. యేసు ప్రభు ఎలా దేవుడురా అన్నాడు. నాకు అర్థమవుతుంది, వాళ్ళ వెర్షన్ అర్థమవుతుంది. వాళ్ళ దగ్గర తుపాకులు, కత్తులు అన్నీ ఉన్నాయి. మహా అయితే చేసేది చంపడం, అంతకుమించి వాళ్ళు చేసేదే ఉండదు. కాబట్టి చావడానికి భయపడినోడిని అయితే నేను కాదు. నా పేరే ఎదురుబండి మోజెస్. 6 తలకాయలు తీసినవాడు నా ఇంటికి వస్తానంటేనే ఇంట్లో కూర్చున్న పారిపోలా. 7వ తలకాయ నాది అన్నాడు. నా దవల 7వ తలకాయ ఆడిదైంది. నేను అందుకే ఇక్కడ ఉన్నా. కాబట్టి నేను సిద్ధపడ్డా చావడానికి. చచ్చే ముందు ఇక్కడున్న 200 మంది నక్సలైట్లకి సువార్త చెప్పి చచ్చిపోవాలనుకున్నాను. అందరికీ సువార్త చెప్పా. యేసు ప్రభు దేవుడు, యేసు ప్రభు నమ్ముకుంటే పరలోకం, లేకపోతే మీరైనా నరకానికి వెళ్లాల్సిందే అని ఖండితంగా గంట పైన వాక్యం చెప్పాను. వాడి కోపం వచ్చేసి తుపాకీ తీసి నా తలకు పెట్టాడు. ఎదురు బదులు కూర్చున్నాగా వాడు తుపాకీ ముందుకు పెడితే నా తలకు బెత్తడి ఎడంగా ఉంది. ట్రగ్గర్ మీద ఏలు పెట్టి చంపేస్తాను రా అన్నాడు. చంపేయన్నా అన్న. సత్యం ముందు ఒక పాట పాడరా అన్నాడు. ఎన్ని తెలిసినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమని పాట మొత్తం పాడిచ్చే. నా పాట అయిపోయింది. నా దగ్గర ఉన్న పాస్టర్ గారికి అర్థమైపోయింది, పాట అయిపోతే అయ్యగారు చచ్చిపోతాడని. నా పాట అయిపోయింది. వాడు తుపాకీ కింద పెట్టాడు. తుపాకీ బట్టి 22 సంవత్సరాలు రా, ఎవరిని చంపకుండా వదలలేదు. నిన్ను చంపడానికి నా చేతులు రావట్లేదు, వెళ్ళిపోమన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మళ్ళీ సంవత్సరం మళ్ళీ ఛత్తీస్గఢ్ వెళ్ళాను, మళ్ళీ సువార్త ప్రకటించడానికి. ఎందుకు చెప్తున్నాను తెలుసా? నువ్వు దేవుని నమ్మడం అనేది నీకు చేత అయితే అద్భుతం చేయగలిగిన శక్తిమంతుడు యేసయ్య